ఫ్రెండ్స్ నా పేరు గోపి మీరు చూస్తున్నారు కదా ది ఎక్స్పెక్టేషన్ తెలుగు. సో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే మనం అయితే మొత్తం రెడీ చేసి ఉంచుతాం అనమాట. సో కాకపోతే ఏంటంటే ఈ వైరస్ వల్ల ఏంటంటే కోల్ అయితే ఆగిపోయింది అనమాట. సో కోల్ ఆగడం వల్ల మనకైతే ఈ నెల లాస్ట్లో మేబీ రావచ్చు. సో అది కాక మనకి ఇక్కడికి వచ్చి కోల్ అయితే దిగిపోదును, కానీ ఏంటంటే మనము అంతా నీట్గా రెడీ చేసుకోవాలన్నమాట. ఎలా అంటే మొత్తం కూడా బీచింగ్ రోడ్లు అంటే మొత్తం కూడా బీచింగ్ ఉండాలన్నమాట. సో ఆ బీచింగ్ కొట్టి తర్వాత వచ్చి అది బీచింగ్ కొట్టేసిన తర్వాత మనము కోల్ దించిన రోజు మనకి నారి ఏదైనా వచ్చినా సరే దానికి మొత్తం కూడా ట్రైర్లకి అన్నిటికి వైరస్ రాకుండా మనం అయితే ఈ బర్డ్ ఫ్లూ అనే వైరస్ వచ్చింది కదా, సో అదైతే తగ్గిపోయింది అనమాట. సో తగ్గిపోవడం వల్ల ఏంటంటే ఇకపై రావచ్చు. ఒకళ్ళు వచ్చినా మనమైతే ముందైతే మొత్తం రోడ్లకి అన్నిటికి మొత్తం మనమైతే బీచింగ్ వేసుకోవాలి. బీచింగ్ పౌడర్ జల్లుకోవాలి. జల్లుకున్న తర్వాత ఒకవేళ ఇప్పటిదాకా ఎవరైనా మీరు పౌల్ట్రీ చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా అయితే ఇదైతే గుర్తు పెట్టుకోండి. ఏంటంటే మనకి ఏదైతే ఫ్రెండ్స్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఎవరైతే పౌల్ట్రీ చేస్తారో. సో వాళ్ళ కోసం అనమాట ఏవేవి జాగ్రత్తలు తీసుకోవాలి వీటి కోసం అయితే నేను ఖచ్చితంగా చెప్తాను అనమాట. సో మనం ఏమవుతాం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం అనమాట. సో మనకు వచ్చేసరికి ఏంటంటే మొత్తం అయితే రోడ్లు అంటే అయితే మొత్తం పెట్టాలి. సో ఆ వీడియో పక్కన అయితే డిస్ప్లే చేస్తాను, ఎలా చేస్తున్నారో చూడండి. కొన్ని పౌల్ట్రీ ఫార్మ్లు అయితే వాళ్ళకి చేస్తారు, మనకైతే గ్రూప్లో అయితే పెట్టారన్నమాట. సో ఆ వీడియో నేను చూసి మీకు చెప్తున్నాను, ఎందుకంటే ఈ విధంగా చేసుకుంటే పిల్లలు ఇస్తామన్నట్టు ఖాళీ ఫారంలో అయితే నేనైతే చూసాను అనమాట. సో నీట్గా ఎలా అంటే ఇప్పుడు అన్ని జాగ్రత్తలు అనమాట. కంపెనీ ఏంటంటే మనకు జాగ్రత్తలు తీసుకోమని చెప్తుంది. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు రోడ్డు మీద మొత్తం ఇన్ఫెక్షన్ అనేది ఉండకూడదు అనమాట, వైరస్ నాటిది ఏది ఉండకూడదు. సో మనకేంటంటే ఇప్పుడు రోడ్డు మొత్తం బీచింగ్ చల్లి అలాగే మన పట్టలు ఏమైనా ఉన్నా మాసిపోయినా సరే వాటికి కూడా వైరస్ ఉంటుంది అనేసి మనమైతే మొత్తం ఫార్ములా అయితే కొట్టుకోవాలన్నమాట. సో తర్వాత వచ్చి ఇప్పటిదాకా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇకపై కూడా మీరు ఎవరైనా జాగ్రత్తలు తీసుకుపోతే ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఏంటంటే మీకు బండి వచ్చేటప్పుడు ఏదైనా సరే పక్కనే ఒక టబ్లోనైతే మనమైతే ఇది కలుపుకోవాలన్నమాట. ఏంటంటే బ్లీచింగ్ పౌడర్ అయితే కలుపుకోవాలి. సో అది కలుపుకొని కాలు కడుక్కొని రమ్మనాలన్నమాట మనకి ఫీడ్ దింపేవాళ్ళే. సో తర్వాత వచ్చి మన టైర్లకైనా ఫీడ్ నైర్లకైనా ఏమైనా సరే వీటికైతే మన ఫార్ములా స్ప్రే అయితే కొట్టుకోవాలన్నమాట. సో అవి కొట్టుకోవడం వల్ల ఏంటంటే వైరస్ అయితే రాదనమాట మన దాకా. ఆ జాగ్రత్తలు అయితే తీసుకోమని అయితే మనకు చెప్తుంది అనమాట కంపెనీ. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఆ రోజు మనకి ఏంటంటే పిల్లలు రావడానికైనా సరే ఇవన్నీ కూడా మనం చేయలేదు, అప్పటికే వైరస్ స్ప్రెడ్ అయింది కాబట్టి. సో దానివల్ల ఏంటంటే ఆపేసి ఇవన్నీ చేసుకోండి ఇస్తామని చెప్పారనమాట. సో మనకేంటంటే ఇప్పుడు ఆ బీచింగ్ ఇవన్నీ మనం నీట్గా చేసుకోవాలి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఇది వచ్చిందా ఈ రోడ్డు మొత్తం మనమైతే ఆ బీచింగ్ పౌడర్ అయితే కొట్టుకోవాలన్నమాట. సో ఇదిగో ఈ రోడ్లు కూడా కొట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా మనం నీట్గా ఏ వైరస్ లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని ఇలా కొట్టుకుంటే మనకైతే పిల్లలైతే దిగుతాయి అనమాట. సో మనం కూడా నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా ఈ సైడ్లు కూడా క్లీన్ చేసుకోవాలని. సో ఆల్రెడీ అయితే క్లీన్ చేస్తాం. సో క్లీన్ చేసినా సరే కాకపోతే ఏంటంటే మనకి ఇంకా వాళ్ళకి మనం ఇంకా నీట్గా ఏంటంటే ఇప్పుడు అది కొట్టుకుంటేనే బాగుంటుంది అనమాట. సో బీచింగ్ అయితే కొట్టుకోవాలన్నమాట. తర్వాత వచ్చి మనం అయితే షెడ్ల మీద కూడా గడ్డి వేసుకోవాలి. ఇకపై ఎండ ఎక్కువ ఉంది కాబట్టి షెడ్ల మీద కూడా గడ్డి వేసుకోవాలన్నమాట. సో ఈ గడ్డి అనేది మనం వేయలేదు. సో ఇదొకటి మనం వేసుకోవాలి ఇక, ఎందుకంటే ఇది వేయడం వల్ల మనకి కూలింగ్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడైతే మనం చూసుకున్నట్టయితే పక్కన డిస్ప్లే చేస్తున్నాను, వీడియో పూర్తిగా చూడండి. సో ఎందుకంటే అది ఆ విధంగా చేసుకోవాలనేసి డిస్ప్లే చేస్తున్నాను. సో తర్వాత వచ్చి మనకి పిల్లలు వచ్చేటప్పుడు కూడా ఆ వీడియో కూడా డిస్ప్లే చేస్తున్నాం, లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో దానివల్ల అయితే జాగ్రత్తగా ఉండాలన్నమాట, ఎందుకంటే మన వైరస్ వస్తే చాలా నష్టపోతాం ఇప్పుడు దాకా. సో ఇప్పుడైతే మనకు ఆల్రెడీ తగ్గింది కాబట్టి ఇకపై పర్లేదనమాట. ఇకపై రేట్లు కూడా పెరుగుతాయి, చికెన్ రేట్లు కూడా. సో ఇప్పుడు ఆల్రెడీ తక్కువ ఉంది కాబట్టి ఇక నుండి పెరుగుతాయి అనమాట. సో అన్ని న్యూస్లు కూడా చికెన్ గుడ్లు తినొచ్చు అని అయితే చెప్పారు. సో మేబీ తినొచ్చు, ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేదని అయితే చెప్పారు అనమాట. సో దానివల్ల ఏంటంటే మన పౌల్ట్రీ వాళ్ళకి ఇక పర్లేదనమాట. ఎలా అంటే ఇకపై రేట్ పెరిగిద్ది. ఇప్పుడు ఇక నుండి అయితే మన పిల్లలు కూడా అన్నీ వస్తాయి, ఏవి ఆగమన్నమాట. సో ఇప్పుడు దాకా ఏమంటే ఈ వైరస్ వల్ల కొద్దిగా ఆగినారు. సో దానివల్ల మనం కూడా ఈ నెల రోజులు మనకి రెస్ట్ అనుకోండి. కాకపోతే ఏంటంటే ఇక నుండి అలా ఆగదనమాట. సో మనకి అన్నీ మళ్ళీ ఎప్పుడన్నా రెగ్యులర్గానే జరుగుతాయి అనమాట. సో అది జరగడం వల్ల ఇప్పుడు మీరు ఈ వీడియోలు చూస్తున్నారు కదా, సో ఆ వీడియోలో ఆ విధంగా అయితే మనం జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. సో మొత్తం పౌల్ట్రీ జల్లుకొని కాలు కడుక్కొని మనం ఒక దగ్గర పెట్టి ఎవరు వచ్చినా సరే సూపర్వైజర్ వచ్చినా ఎవరు వచ్చినా సరే ఆ కాలు కడుక్కునేలా ఈ విధంగా అయితే మనం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక కాలు కడుక్కొని లోపల రావాలి ఏవైనా సరే, ఇంకంత జాగ్రత్త తీసుకోవాలన్నమాట. అలా తీసుకుంటే ఏంటంటే వైరస్ అనేది ఇలాంటిది ఏదైనా ఉన్నా స్ప్రెడ్ అవ్వదు అనమాట. పక్క ఫారం దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు. సో మన దగ్గరికి ఎవరిని రానివ్వకూడదు అనమాట. సో ఓన్లీ ఫీడ్ వాళ్ళు సూపర్వైజర్ వస్తారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే మన బ్లీచింగ్ వాటర్తో కొద్దిగా నీట్గా కాలు గట్ట కడుక్కొని మన ఫామ్లోకి రప్పించుకోవాలన్నమాట.
సో ఇలా చేయండి. ఇలా ఇప్పుడు దాకా ఎవరైతే పిల్లలైతే ఉన్నాయో సో వాళ్ళైతే ఇలా చేయాలన్నమాట. అలా చేయడం వల్ల ఏంటవుతుందంటే ఎటువంటి వైరస్ కూడా మన ఫార్మ్లోకి రాదనమాట. సో అలా రాకపోతే మనకి కోళ్ళు అనేవి సవ్వు. సో అదే ఒకవేళ ఏమైనా వైరస్లు వచ్చినట్టయితే ఆ కోళ్ళు చనిపోవడం వల్ల మనకి నష్టం, కంపెనీకి నష్టం అనమాట. సో ఆ జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఆ వేటంతా ప్రెజెంట్ మనకి ఏవి రెడీగా లేవు కాబట్టి సో అవన్నీ మనం రెడీ చేసుకున్న తర్వాతే మనకైతే పిల్లలు వస్తాయి అనమాట. సో అది లేట్ అయిందనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరైతే ఈ మన వీడియో చూస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కనిపిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేయడం వల్ల మనకి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్లో చేయండి. నేను కామెంట్లో రిప్లై ఇస్తాను, లేదా దాని మీద కూడా వీడియో చేస్తాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. సో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.